మనం భావించాలి. రఫీ గారు నమస్తే సార్. ఇప్పుడు దీంట్లో పూర్తిగా డబ్బులు తరలింపు రూట్ అయితే కనుగొన్నారు, అంటే డబ్బులు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన సమయంలో దొరికిన పట్టుబడ్డటువంటి ఎంత సార్ అది 8,30,00,000 రూపాయలు అవి ఏదైతే ఉన్నాయో అదంతా కూడా కనబడ్డట్టే. డబ్బు ఇంతకాలం డబ్బు కనబడట్లేదు మనకు, నంబర్సే లేదంటే డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అని అనుకున్నారు తప్పించి కనబడలే. ఇప్పుడు ఇది కనబడింది. సో ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ ఏంటి? అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఈ విధంగా జనాల ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను ఏలాలనుకున్నారా, ఏం చేయాలనుకున్నారో అర్థం కావట్లేదు. నమస్కారం సార్, పవన్ గారు మీకు, అలాగే అంకమరావు గారికి నమస్తే, కృష్ణవేణి గారికి అందరికీ నమస్కారం. అయితే సార్, ఇప్పుడు రోజు గడిచిన కొద్దీ ఒక కొత్త పేరు వస్తుంది. అవును, రోజు గడిచిన కొద్దీ ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తా ఉంది. ఇది స్ట్రాటజీ అనుకోవచ్చా ఇదంతా? నిస్సందేహంగా పవన్ ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీ కాదు సార్, ఇది ఆ తీగ ఎమ్మట వెళుతా ఉంటే ఆ దారిలో ఉన్నటువంటి మనుషులు వస్తా ఉన్నారు. సిట్టు చాలా పటిష్టంగా వేగవంతంగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. చాలా పాత్రలు దీంట్లోకి వచ్చినాయి. ఇక 9 పాత్రలు విదేశాలు వెళ్ళిపోయాయని చెప్పి అంటున్నారు. చెవిరెడ్డి గారు వాళ్ళని విదేశాలకు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సిఐడి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేస్తున్నారు కానీ కొంచెం టైమే పడుతుంది. అది విదేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళక ముందు కొంచెం గట్టిగా ఉంటే బాగుండేదేమో. అంటే ఆ పేర్లు ఇప్పుడు విచారణ పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అడుగుతుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఓ 4 రోజుల క్రితం మనకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తెలియదు కదా సార్, మనం అతని పేరు వెళ్ళలేదు కదా. ఆ దగ్గర నుంచి కదా మొత్తం రకరకాల బాలాజీ, గోవిందప్ప వీళ్ళందరూ కూడా వచ్చేసారు సార్. ఎంత ఆలస్యమైనా సరే ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళినటువంటి విషయం రుజువు చేస్తారు, ఆధారాలు సేకరిస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ అరెస్టులు ఉంటాయి. కేసు అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానం వేసి కేసు కూడా త్వరితగతిన శిక్ష పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. అందులో ముఖ్యమంత్రి చాలా గట్టిగా ఉన్నారు. మొన్న క్యాబినెట్ మీటింగు తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కానీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. చూస్తున్నారు కదా లిక్కర్లో ఏ రకమైనటువంటి దోపిడీ జరిగిందో. ఆధారాలు సేకరిస్తున్నారు, పాత్రలు సేకరిస్తున్నారు, పాత్రలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మెడ్రాస్ దారిలో ఆ గూడూరు దగ్గర ఒక 10 కోట్ల దాకా పట్టుబడి ఫస్ట్ లో, మీకు ఐడియా ఉందో లేదో పవన్ గారు? తమిళనాడు టీవీలో వచ్చింది ఆ విషయం. అంటే బార్డర్, ఆ తడ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ లో పట్టుకున్నారు. అది కూడా లిక్కర్ సొమ్మే. కొంత మెడ్రాస్ నుంచి వాటిని మళ్ళీ డాలర్స్ కింద మార్చి శ్రీలంకకి పంపించారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. శ్రీలంకలో కొలంబోలో ఓ పెద్ద డన్ను ఉంది సార్ వీళ్ళది. కొలంబో నుంచి మీరు ఇందాక చెప్పినట్టు ప్రజలు ఇవన్నీ కూడా అనేక దేశాల్లో పెట్టుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంచుకున్న దేశాలు కూడా ఇప్పుడు కొలంబో, అక్కడ కొంచెం డ్రగ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనిపించేది. అట్లాగే బ్రెజిల్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ హవాలా డ్రగ్స్. వీళ్ళు ఎంచుకున్నవి కూడా ఇట్లాంటివే కనిపిస్తుంది. క్యాసినోకి సంబంధించినవో లేదంటే డ్రగ్స్ ఇట్లా. ఇప్పుడు ఏంటంటే లిక్కర్లో దాదాపు 50-60 కోట్ల రూపాయలు సంపాదించారని మొదట్లోనే సిట్ అంచనా వేసింది. అయితే 3,500 కోట్లకు సంబంధించి పక్క ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. ఇప్పుడు లిక్కర్ తయారు చేయటం, అమ్మటం, ఆ తయారు చేసిన కంపెనీల దగ్గర కమిషన్లు, రిటైల్ సేల్స్ ఇవన్నీ కలిపి 50-60 కోట్లు. ఇది కాకుండా ఇసుకలో, ఇది కాకుండా మైన్లో, ఇది కాకుండా ఈ ఇతర అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిలో సంపాదించిన డబ్బు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది.
అది బంగారం రూపంలో కొంత, రియల్ ఎస్టేట్ రూపంలో కొంత పెట్టినా బంగారం కూడా లండన్ వెళ్ళి అక్కడ నుండి కొన్ని దీవుల్లో ఉన్నటువంటి బ్యాంకులు ఉన్నాయంట. ప్రత్యేక విమానంలో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి 2 అవును సార్లు. అవును ఆ విమానంలో గన్నవరంలో అక్కడ ఏం లోడ్ చేశారు ఏంటి, ఆ పెద్ద కస్టమ్స్ ఏముంటుంది సార్? గన్నవరం నుంచి బేగంపేట వచ్చి ఇక్కడ వాళ్ళ వైఫ్ ను పికప్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళారు మళ్ళీ. వెళ్ళారు. పెద్ద విమానం అది, మ్మ్. అదేదో చిన్నదేం కాదు, బాగా లోడ్ చేసుకునేటువంటి విమానంలో అప్పుడే బంగారం తరలిచ్చారు. ఎవరో ఒక మహిళ కూడా పాత్ర కూడా బయటకు వచ్చింది, ఆ ఏదో ఒక ఆఫీసర్ భార్య. అవును మళ్ళీ ఆ తర్వాత అది కనుమరుగైపోయింది ఆ వ్యవహారం. ధనుంజయ రెడ్డి భార్య. అంకబాబు గారిని అప్పుడే కదా అంకబాబు గారిని ఆ వార్త వేశారు. ధనుంజయ రెడ్డి గారి భార్య. ధనంజయ రెడ్డి గారి భార్య అంకబాబు గారు కదా ఆ విషయాన్ని మామూలుగా ప్రస్తావిస్తే ఆయన అరెస్ట్ చేశారు అప్పుడు సీనియర్ జర్నలిస్ట్. అదే అది వెలుగులోకి తెచ్చేటప్పటికి ఇదైంది. ఇప్పుడు ఆమెను కూడా పిలిచి ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈ గోల్డ్కి ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, బొంబాయికి ఆమెకు ఉన్నటువంటి సంబంధం ఏంటి లాగాలి. అది కూడా వస్తుంది. ఆ తర్వాత 20 గ్రాములు ఏదో అని చెప్పారు, అంతే తగ్గ నామమాత్రంగా అంతే దొరికింది, ఎక్కువేం లేదు అన్నారు. అదే అంటే ఒక ఆఫీసర్ భార్యకి ఏం పని సార్? గన్నవరంలో 10 సార్లు ఆమె రావటం పోవటం ఇవన్నీ కూడా ఉంటాయి. దాని వెనక ఇప్పుడు సీతారామాంజనేయులు గారు మనం ఏదో మామూలుగా జతవాణి కేసులో నిందితుడని తీసుకొస్తే ఏపీపీఎస్సీ పరీక్షలు ఎలా నిర్వహించాడో అది పెద్ద కుంభకోణం, అది బయటకు వచ్చింది కదా. ఇంకా ఆయన మీద రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి ఆ కేసు కూడా ఆయనే పాత్రధారి సునీల్ కుమార్తో పాటు. అసలు ఇంకో విషయం సార్, ఇది ఇలా మద్యం ఇలా ఉంటే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కొత్త టోల్ గేట్ పెట్టేసి 44 కోట్లు లాగేశాడంట. అసలు కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే శాఖ కానీ పర్మిషన్ లేకుండా ఇతనే ఒక టోల్ గేట్ పెట్టేసి వచ్చే లారీలు పోయే లారీల దగ్గర డబ్బులు చేసేసారు. దాని మీద అతనికి 14 రోజులు రిమాండ్ పెట్టారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అది దోచేశారు సార్. మీకు గుర్తుందో లేదో, ఎన్నికలు అవడంతోనే విశాఖపట్నం బయట ఒక టోల్ గేట్ ఉండింది. ఆ టోల్ గేట్ని మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కొంతమందిని తీసుకెళ్ళి కూల్చేశాడు. అది అనధికారమైన టోల్ గేటు. అది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొంతమంది దోచేసుకుంటా ఉన్నారు. ఎన్నికలు అవడంతో దాన్ని కూల్చేయడం జరిగింది. అది ఎవరు పెట్టారు ఏంటనేది ఇంకా దాని మీద ఇంకా మళ్ళీ ఆ కేసు ఇదవ్వలేదు. అది కూడా వస్తుంది భవిష్యత్తులో, అందులో సందేహం లేదు. ప్రతి చోట ఈ ఎన్నికల్లో ఏ జిల్లాలో ఏ వనరులు దొరికితే బాక్సైట్ అవి దొరికింది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్కము ఉత్తరాంధ్రకి, ఆ సిలికానికి సంబంధించినటువంటి ఇది దొరికితే నెల్లూరులో ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టేయండి అని చెప్పేసి. అలాగా ప్రతి జిల్లాలో ఏది దొరికితే ప్రకృతి వనరులు వాటిని కాజేయటం, అమ్మటం, వచ్చిన డబ్బుని ఈ అభ్యర్థులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇవ్వటం జరిగింది. మరి మధ్యంది మాత్రం ఇటువైపు ఈ రాయలసీమ ప్రాంతం వైపు ఒంగోలు నుంచి పంచడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ రకమైనటువంటి అవినీతి సొమ్ముని ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర కూడా తీసుకున్నారు కదా డబ్బులు. వీళ్ళు అభ్యర్థుల దగ్గర కూడా ఎమ్మెల్యే టికెట్ ఇంత, ఎంపీ టికెట్ ఇంత అని ఏదో వార్తలు వచ్చాయి కదా అప్పుడు. అంటే కొంతమంది దగ్గర అలాగా, కొంతమంది దగ్గర ఇలాగా, మొత్తంగా వీళ్ళందరూ కలిసి 200 మంది ఉంటారు సార్. ఈ అవినీతి సొమ్ముని సేకరించడం కానీ, పంచిపెట్టడం కానీ, దాయటం కానీ. ఇప్పుడు ఒక మద్యం కుంభకోణంలోనే 25 మంది బయటకు వచ్చారు కదా సార్. మొత్తంగా చూసుకుంటే 25 పేర్లు తిరుగుతున్నాయి మొత్తం. ఇక మొత్తం అన్ని కుంభకోణాలు చూస్తే 200 మంది ఒక ముఠా, పెద్ద ముఠా అన్నమాట. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయన బాస్, మిగతా అందరూ ఒక ముఠాగా ఏర్పడి ఒక్కొక్క శాఖలో ఒక్కొక్కళ్ళు ఈ రకమైనటువంటి దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు పవన్ గారు. రైట్ సార్, రైట్. కృష్ణవేణి గారు నమస్కారం.